బెళగావిలో జరిగిన పార్టీ వర్కింగ్ కమిటీలో బీజేపీ విధానాలను కేంద్ర ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ పాలనలో ఎన్నికల విధానం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై కూడా అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. ఖర్గే కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను తమ గుప్పెట్లో పెట్టుకోవాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కానీ దీనిని అడ్డుకునేందుకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మల్లికార్జున ఖర్గే మార్చిన ఎన్నికల నిబంధనలను వెల్లడించాలని కోర్టు ఆదేశించినా ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానాలు ఉన్నాయన్నారు రాహుల్ గాంధీ. కేంద్ర ఎన్నికల సంఘం తీరును విమర్శించారు. ఓటర్ల జాబితాలో భారీగా మార్పులు చేశారని, దీన్ని బట్టి ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని స్పష్టమవుతోందన్నారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని బెళగావిలో సీడబ్ల్యూసీ సమావేశం సందర్భంగా మ్యాప్ వివాదం చెలరేగింది. సీడబ్ల్యూసీ సమావేశం పోస్టర్లలో భారతదేశ మ్యాప్ ను తప్పుగా చిత్రీకరించారు. ఆ పోస్టర్లో ఉన్న భారత మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్లో పాక్ ఆక్రమిత గిల్గిత్ ప్రాంతం కానీ, చైనా అధీనంలో ఉన్న ఆక్సాయ్ చిన్ ప్రాంతం కానీ లేవని బీజేపీ ఆరోపిస్తోంది. పోస్టర్లలో పొరపాటు ఉంటే వాటిని తొలగిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కొందరు తప్పు చేసుండొచ్చని వాటిని తొలగిస్తున్నామని చెప్పారు. పొరపాటున తప్పుగా చూపించి బీజేపీ తమను టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైఖరి భారత్ మ్యాప్ లోనే అర్థమైందని అంటోంది. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాన్ చైనా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. ఈ దేశాన్ని ముక్కలు చేస్తారని మరోసారి రుజువైందని అంటున్నారు బీజేపీ నేతలు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ భారతదేశ మ్యాప్ ను సరిగ్గా చిత్రీకరించలేదని బీజేపీ విమర్శించింది. సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహిస్తున్న వారిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.